నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ని బ్రతికిచ్చే ప్రయత్నం చాలామంది చాలా విధాలుగా చేయటం జరుగుతుంది. మన ఛానల్ చేసిన చిరు సహాయానికి చాలామంది ప్రతి నెల తాము ఆదా చేసో లేదా ఎక్స్ట్రా మనీ ఉంటే అది మనం ఛానల్ని సస్టైన్ చేయడానికి బ్రతికించుకోవడానికి చాలామంది తమ వంతు ప్రయత్నంగా డబ్బులు డైరెక్ట్ మన అకౌంట్కి డొనేట్ చేస్తున్నారు. అంటే దానికి బదులుగా ఎలాంటి ఆశలు వాళ్లకు లేదు. ఈ నేటి సమాజంలో ఒక ఛానల్ని, మనలాంటి ఛానల్ని బ్రతికించుకోవాలి అనే ప్రయత్నం చేయడం అభినందనీయం. నేను అసలు అనుకోలేదు, అంటే ఇన్ని కోణాలుగా మన ఛానల్ని అంటే సస్టైన్ చేసే పని మన సబ్స్క్రైబర్సే చేయగలరు అని. ఈ డొనేట్ చేసిన వాళ్లకు అందరికీ పేరు పేరున మన ఛానల్ తరఫు నుంచి అభినందనలు ప్లస్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీ సహాయం మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి, సమాచారం సేకరించడానికి చాలా దోహదపడుతుంది. అదే కాకుండా నా స్ఫూర్తి పెంచడానికి కూడా మీ యొక్క డొనేషన్స్ చాలా సహాయపడతాయి. అయితే గత 15 రోజులుగా ఎవ్రీ 15 days ఎవరెవరు డొనేట్ చేసినారో వాళ్ళ పేర్లు చదువుతాను. ఒకసారి ఆ పేర్లు మెన్షన్ చేస్తాను, ఎందుకంటే మన పాలసీ ప్రకారం ఎవ్రీ 15 days లేదా 16 days ఒక రోజు అక్కడికడైనా మన ఛానల్కి కాంట్రిబ్యూట్ చేసిన మెంబర్స్ యొక్క పేర్లు చదవటం జరుగుతుంది. ఈ 15 daysలో డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు: సృష్టి సామాల, అంటే అక్కడ పేమెంట్ దగ్గర మనకి ఏ పేరు వస్తుందో అదే పేరు చదవడం జరుగుతుంది. అది ఇంకా ఒరిజినల్ పేరా, అది అకౌంట్ పేరా మనకు తెలియదు. సృష్టి సామాల. ప్రతాప్ ఎస్వి, ప్రతాప్ ఎస్వి. మోహన్ ఉయ్యూరు, మోహన్ ఉయ్యూరు. సుమన్ ఎన్, సుమన్ ఎన్. పాపిరెడ్డి, పాపిరెడ్డి. అఖిల్ కడపాల్ల, అఖిల్ కడపాల్ల. ఆంజనేయులు మడమన్, ఆంజనేయులు మడమన్. మధు అనే అంటే అకౌంట్ నుంచి 3 times 15 daysలో 3 times డొనేట్ చేశారు. ఎందుకు అనేది మనకు తెలియదు, కానీ 3 times వేశారు. అది కాకుండా సాయి మనం అనే అకౌంట్ నుంచి కూడా మనకు డొనేషన్ వచ్చింది. ఈ డొనేట్ చేసిన వాళ్లకు, ఛానల్ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్లకు, అభిమానించే వాళ్లకు, లైక్ కొట్టే వాళ్లకు, మెంబర్షిప్ తీసుకునే వాళ్లకు, స్టిక్కర్స్ తీసుకునే వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఛానల్ తరఫున నేను తెలియజేసుకుంటున్నా. మన ఛానల్ వాసవి గ్రూప్, మీరు అబ్జర్వ్ చేయండి. నేను పేరు తీసుకొని మరి టెక్నికల్గా ఈ ప్రాజెక్ట్ ఎంత రాంగ్ అని నేను డిస్కస్ చేస్తూ వస్తున్నాను. టోటల్ వాసవి గ్రూప్ అయితే ఒక పార్టీ సంక్షేమం కోసమే ఉన్న ఒక సంస్థ.
అంటే అప్రూవల్స్ వాళ్ళు తీసుకొని వస్తారు, వాళ్లకు కమిషన్ బేసిస్ మీద ప్రాజెక్ట్లో వాళ్లకు భాగస్వామ్యం కల్పించే గ్రూపే వాసవి గ్రూప్. ఎన్నోసార్లు ఆ వాసవి గ్రూప్ పై విమర్శలు రాగానే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక 3, 4, 10 వ్యూస్ లేని ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి. మేము అలా కాదు, మేము చాలా పునీతులం అని వాసవి గ్రూప్ ఎన్నోసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మన ఛానల్ గత నియర్లీ 2.5-3 ఏళ్లుగా ఈ గ్రూప్ కాకుండా కొన్ని గ్రూప్స్ పై గట్టి నిఘా పెట్టింది. ఫస్ట్ దొరికింది వాసవి గ్రూపే. పొల్యూషన్ లెవెల్స్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ, కన్స్ట్రక్షన్ లీగాలిటీ, ల్యాండ్ లీగాలిటీ, ఇవన్నీ బేరీ చేసుకుంటే ఫస్ట్ దొరికింది వాసవి గ్రూప్, టోటల్ గ్రూప్. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నాయి. అంటే ఒక పొలిటికల్ ప్యాటర్నేజ్ వల్ల ఈ ల్యాండ్లో అప్రూవల్స్ దొరికాయి. వీళ్ళ ప్లాన్ ఏముందంటే అయినంత త్వరగా ఇవన్నీ సొసైటీలకు కట్టేసి సొసైటీలకు అప్పగించేసి పక్కకు జరుగుపోదామనే ప్లాన్ ఉన్న టైంలో ఈ రెజిమ్ చేంజ్ వచ్చింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ కూడా డీల్స్ కోసం ట్రై చేశారు, కానీ ఇది పక్కా ఒక పొలిటికల్ పార్టీకి ఒక మేజర్ స్టేక్ ఇచ్చే గ్రూప్ కనుక అది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఇలాంటివి ఇంకో 3 గ్రూప్స్ ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. మనమంతా ఇది గుర్తుపెట్టుకోవాలి. పేరు తీసుకుంటే బాగుండదు కనుక నేను ఆల్రెడీ కొన్ని హింట్స్ ఇచ్చినా మీకు. టాప్ 10 బిల్డర్స్లో అట్లీస్ట్ ఈ ఇయర్ ఒక 2-3 బిల్డర్స్ బయటకు పడకపోయినా వాళ్ళ ఆర్థిక స్థితి మాత్రం, అంటే కన్స్ట్రక్షన్ కెపాసిటీ, సేల్స్ మాత్రం బట్టబయలైతాయి. కొన్ని లీగల్గా ఇరుక్కున్నా, కొన్ని సేల్స్ లేక ఈ గ్రూప్స్ కుదేలయ్యే అవకాశాలు దాదాపు 95% ఉన్నాయి. ఇదే కాకుండా దాదాపు 30 హై రైజెస్, అంటే పేరున్నవి కావు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేద్దామని ఎంటర్ అయిన హై రైజెస్, దాదాపు 30 హై రైజెస్ లీగల్, కన్స్ట్రక్షన్ ప్లస్ ఫైనాన్స్ ఇష్యూస్తో దాదాపు 30 ప్రాజెక్ట్స్ స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర డీటెయిల్ ఉంది కానీ నేను ఇవ్వదలుచుకోలేదు. కానీ నేను చెప్తున్నా, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఎలాంటి పేరు మోసిన బిల్డర్ ఉండనివ్వండి, రెరా అప్రూవల్ ఉన్నా, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నా, అసలు ఏ పేరుతో ఆ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఒరిజినల్ ఓనర్ ఈజ్ ద సోల్ ఓనర్ ఆఫ్ ది ప్రాజెక్టా, లేదా పార్ట్నర్స్ ఉన్నారా, ఆ పార్ట్నర్స్లో ఎవరి పేరున ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది, ఆ పార్ట్నర్ యొక్క అంటే ఆ గ్రూప్లో ఆయన పర్సంటేజ్ ఎంత ఉంది, షేర్ హోల్డింగ్. ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఒక 0.5%, 1% షేర్ హోల్డర్ పేరున ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వీళ్ళు ఆ డెట్ కాస్త వాడిని ఎత్తి మీద వేసి, అంటే ఆ పార్ట్నర్ పేరు చెప్పి మేజర్ రెవెన్యూ వీళ్ళు తినేసి డెట్ మొత్తం ఆ చిన్న పార్ట్నర్ మీద వేసి చేతులు ఎత్తేసే ప్రయత్నం దాదాపు ఒక 20-30% బిల్డర్లు చేశారు అని మనకు సమాచారం. చేసేసారు, ఇలాంటి పనులే చేస్తున్నారు. ఇప్పుడు వాసవి ఎట్లా డిఫరెంట్ పేర్ల మీద ఉన్న వాళ్ళ ఆ ప్రాజెక్ట్, కొన్ని ప్రాజెక్టులు అయితే ఒక ప్రాజెక్ట్లో 10 డివిజన్స్ ఉన్నాయి. అంటే ఒక హాఫ్ బ్లాక్ ఒకరిది, ఒక బ్లాక్ ఇంకోటిది, 2 బ్లాక్ ఇంకోటిది, అంటే మొత్తం కిచిడి. ఒక బ్లాక్లో 5 బిల్డర్స్ పేర్లు ఉన్నాయి ఒక బ్లాక్లో.
అంటే టోటల్ కన్ఫ్యూజన్ గురై అసలు ఓనర్ ఎవరు ప్రాపర్టీకి అని తెలియకుండా చేశారు. దీనికి రెరా హెచ్ఎండి అప్రూవల్స్ వచ్చింది. వాసవి లేక్ సిటీ మనం క్లియర్గా చెప్పినాం. లేక్ పక్కనున్న ప్రతి ఒక్క ప్రాజెక్టు అప్పట్లో పెద్ద దుమారం లేపినా ఇంకా అది వ్యాలిడ్ ఉంది. వాసవి పొలిటికల్ రీజన్స్ వల్ల బలవుతుంది, కానీ దాని వెనుక ఇంకో 3 తోక బిల్డర్స్, పెద్ద బిల్డర్సే ఉన్నారు. వాళ్ళు అంటే ఎలాగా అలాగా ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ సేల్స్ పర్ ఇయర్ 5% దాటలేదు. గమనించండి, టాప్ 10 బిల్డర్స్ లోపల ఒక 3-4 బిల్డర్లు వాళ్ళ సేల్స్ 5% దాటలేదు. అన్ని అబద్ధాలే. ల్యాండ్ లిటిగేషన్స్ నేను చెప్పిన 70% హై రైజెస్ ఆర్ బిల్ట్ ఆన్ లిటిగేటెడ్ ల్యాండ్స్. నేను ఇది 2.5 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఆ ప్రాజెక్టు వాసవి వాళ్ళ ఆ లేక్ సిటీ, లేక్ పక్కకు ఏమేం పేర్లు పెడతారు అని లేక్ పక్కకే. ఎందుకు లేక్ పక్కకు? నేను ఎప్పుడే చెప్పిన, ఈ లేక్ పక్కకున్న ల్యాండ్స్ అదిగిన అసైన్డ్ ల్యాండ్ ఉంటే, అదిగిన ఆ లేక్ లోపల బఫర్ జోను ఎఫ్టిఎల్లో వచ్చి ఉంటే, అవి డెట్ చీప్గా కొని అప్రూవల్ తెచ్చుకొని హై రైజ్లు కట్టి దానికి లేకు పాండు అని పేరు పెట్టి 1.5-2 కోట్లకు అమ్మిన ఆ బిల్డింగ్ క్వాలిటీ బాగున్న ల్యాండ్ లీగాలిటీ డౌట్లో ఉంది. నేను మీకు ఇది 100 వీడియోలో చెప్పిన. లేదు అంత పెద్ద ప్రాజెక్ట్ అట్లెట్లా కడతారు. ఇప్పుడు చూడండి, ఫర్దర్ నోటీస్ ఇచ్చే వరకు వాసవి వాళ్ళు క్రయ విక్రయాలు అక్కడ చేయొద్దు. విక్రయాలు అయితే చేయనేవద్దు. ఎందుకంటే ఫస్ట్ ల్యాండ్ లీగాలిటీ, ఆ ప్రాజెక్ట్ యొక్క విస్తీర్ణం పర్ఫెక్ట్గా లీగల్గా సెట్ అయితే కానీ ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది ఫైనల్ కాదు. ప్రాజెక్ట్ అప్రూవల్ ఫైనల్ కాకుండా ప్రాజెక్ట్ అమ్మడం నిషేధం. అంటే రెరాకు తాను పెట్టిన రూల్స్ తనకే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. నేను ఎన్నోసార్లు చెప్పిన, రెరా ఒక చిత్తు కాగితము. రెరా అప్రూవల్ వచ్చినాక దాన్ని స్టాప్ చేయడము హైదరాబాదులో మొట్టమొదటి కేసు ఇది. అంటే ఇన్ని 100,000 వయలేషన్స్ అయ్యి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లాట్ ఓనర్స్ సఫర్ అవుతుంటే, ఫ్లాట్ ఓనర్స్ గగ్గోలు పెట్టుకొని హైకోర్టులకు పోతుంటే అప్పుడు రెరా కళ్ళు తెరిచింది. తూతూ మంత్రంగా ఇదంతా చేస్తుంది. రేపు వాసవి వాళ్ళని కూడా తినబెట్టి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే, వాసవి ఎన్ని ట్రై చేసినా, ఎన్ని గిమిక్స్ చేసినా తన బ్రాండ్ దెబ్బకొట్టి, అంటే బ్రాండ్ దెబ్బతినిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రాజెక్ట్ అని అది ఎంత లీగలీ కరెక్ట్ ఉన్నది, అక్కడ సేల్స్ కావు. నేను ఈ విషయం ముందరి నుంచి చెప్తున్నా. మీరు స్టూడియో ఫ్లాట్స్ పోయి చూసి కొనండి. మ్యాక్సిమం మంది స్టూడియో ఫ్లాట్స్ ఆ ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్కి మీ ఫ్లాట్కి ఏం సంబంధం లేదు. ప్రాజెక్ట్ ప్లాన్ ఎప్పుడు చూడాలంటే మీకు అమ్యూనిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు ప్రాజెక్ట్ ప్లాన్ పనికి వస్తుంది. ప్రాజెక్ట్ లీగాలిటీ చెక్ చేసుకోండి. అంటే ఇప్పుడు అంతా చదివిన సన్నాసులే కదా ఇవన్నీ చేసేది, కొనేది కోటీశ్వర్లు, బాగా చదువుకున్నవాళ్ళు, ఎంటెక్లు, బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్లు చేసినవాళ్ళు. వీళ్ళకు ప్రాజెక్ట్ లీగాలిటీకి ప్రాజెక్ట్ డిజైన్కి డిఫరెన్స్ తెలియదు. పోవుడు ప్రాజెక్ట్ డిజైన్ ఇట్లా వేస్తాడు, వాడు ముందర చూసుడు, మీ ఫ్లాట్ ఇక్కడ వస్తుంది సార్ అన్నాడు, ఓకే అన్నాడు. మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఇది, ఇక్కడ జిమ్ము అనగానే వాడు అసలు ప్రాజెక్ట్ లీగాలిటీ, ల్యాండ్ లీగాలిటీ గురించి పట్టించుకోడు. కోట్లు పెట్టి ఫ్లాట్లు కొనేవాడికి మతి భ్రమించి ఫ్లాట్ కొనేస్తాడు. స్టూడియో ఫ్లాట్ చూసి అబ్బా ఏముంది నా ఇల్లు ఇట్లానే ఉంటుంది అనుకుంటాడు. ఉండదు. అంటే ఆ విజువల్ మెస్మరైజ్ చేసేస్తుంది ఆ స్టూడియో ఫ్లాట్.
అబ్బా స్వర్గం 5 స్టార్ హోటల్లా ఉంది, బహుశా నా ఇల్లు కొన్నాక ఇట్లే ఉండొచ్చు. కానీ ఆ ఇంటీరియర్స్ మీకు చేపే చేత కాదు, ఆ లుక్ మెయింటైన్ చేయడానికి మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ కాదు. కనుక మీకు ఆ స్టూడియో ఫ్లాట్కి మీ ఫ్లాట్కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా స్టూడియో ఫ్లాట్లో మీరు క్వాలిటీ ఎప్పుడైనా చెక్ చేస్తారా? చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఆ కబోర్డ్లు గిబోర్డ్లు పరదాలు గిడదాలు వేసి ఉంటారు. అది చూడంగానే మీరు ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయి ఆ ఫ్లాట్ కొనేస్తారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు. తర్వాత మీకు ఏమన్నా లిటిగేషన్స్ ఏమైనా వస్తే మీరు అడ్వాన్స్ తీసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. నేను ఇవన్నీ కావద్దు అని మన ఛానల్ చేసినంత ప్రయత్నం ఏ ఛానల్ చేయలేదు. పాత ఫ్లాట్ ఎట్లా కొనాలి, కొత్త ఫ్లాట్ ఎట్లా కొనాలి, క్వాలిటీ ఎట్లా చెక్ చేసుకోవాలి, 100 పాయింట్స్ వైల్ బయింగ్ ఏ ఫ్లాట్ ఇన్ హై రైజ్ అని ఒక వీడియో. అంటే ఏ యాంగిల్ మిస్ కావద్దు. FTL బఫర్ జోన్స్ పై కొన్ని 10 వీడియోలు, FSI పై కొన్ని వీడియోలు. అంటే ఏ కోణం మిస్ కావద్దు. ఒక హై రైజ్ కొనడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ కోణం మిస్ కావద్దు. మీకు అంటే ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్ కూడా రాదు, చాలా మందికి రాదు. అసలు బిల్డర్ ఎస్ఎఫ్టీ ఇంత ప్రొవైడ్ చేస్తానంటే కార్పొరేట్ ఏరియా వచ్చేటప్పటికి ఇంత తక్కువ ఇస్తుంటే ఇదేం సార్ మరి ఏం లెక్క ఇది? మనకు కావాల్సింది ఫ్లాట్ కార్పొరేట్ ఏరియా. నువ్వు బయట హాల్ ఉంది, కింద ఉంది, కామన్ ఏరియా ఉంది, కామన్ సెక్యూరిటీ ఉంది, జాగింగ్ జిమ్ ట్రాక్ కూడా తెచ్చి నా ఫ్లాట్లో దూరుస్తా అంటే 1200 1300 ఉండే ఫ్లాట్ 950 అయిపోతుంది. అయినా నోరు మూసుకుంటారు బయ్యాడు. అరే మీరు నువ్వు 1300 1200 అంటే తీసుకొని వచ్చి 950 అంటున్నావు, ప్రైస్ ఏమో 1,50,00,000 అంటే కొనేటప్పటికి 1,70,00,000 1,80,00,000 అయిపోయాయి. మరి 30 లక్షలు ఎవడు కడతాడు అని అడిగే ఏం ఛాన్సే లేదు. అట్లనే వాడు లేదంటున్నాడు పక్కోడు, మనం ఎందుకు లేదనాలి? వానికి బుర్ర లేకపోతే మీకు బుర్ర లేదా? 30 లక్షలు 20 లక్షలకు వాల్యూ లేదా? మెయింటెనెన్స్ ఎన్ని అమ్యూనిటీస్కి అయ్యే కాస్ట్ ఎంత? దీనికి అంటే కామన్గా యూజ్ చేసే అమ్యూనిటీస్ ఏమి, లైటింగ్ ఎక్కడెక్కడ ఎట్లెట్లా పెడుతున్నారు, దానికి వచ్చే బిల్ ఎంత? ఒక సొసైటీ ఫామ్ కాకపోయినా ఒక 20-30 మంది కలిసి ఈ క్వశ్చన్స్ చేయాలి బిల్డర్కి. ఫ్యూచర్ మెయింటెనెన్స్ సొసైటీకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఎంత ఫాస్ట్గా సేల్స్ అవుతున్నాయి, మీ సేల్స్ కాకపోతే మా మెయింటెనెన్స్ ఛార్జెస్ పై దెబ్బ పడుతుందా? వాటర్ కనెక్షన్స్ గ్యాస్ కనెక్షన్స్ ఎట్లున్నాయి, మీటర్డ్ కనెక్షన్కి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి? నేను ఎన్ని వందల వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కడుపుబ్బా నవ్వి నన్నే నెగిటివ్ ఫోర్స్ అనుకొని ఇవాళ చూడండి, రెరా ఫస్ట్ టైం మేల్కొంది. ఫస్ట్ టైం మేల్కొందంటే ఇంకా నెక్స్ట్ అందరు వస్తారు, ఇక అందరు సేమ్ కేసు వేస్తారు, రెరాపై ఒత్తిడి పెంచుతారు. రెరా తానిచ్చి అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్నే దాదాపు రద్దు చేస్తారు. చూడండి మీరు, నేను చెప్తూనే ఉన్నా, వేల కేసులు పడతాయంటే ఎక్కడెక్కడ ఏ కేసులు ఉన్నాయి నాకు లిస్ట్ ఇయ్యట వాడు, యూజ్లెస్ ఫెలో. వీడు అయ్య జాగిరి ఉంది, వీడికి లిస్ట్ కావాలి. నేను చెప్తే సరిపోదు, వానికి లిస్ట్ కావాలట. ఎన్ని లీగల్ కేసులు పెట్టినాయి, మొత్తం 90% హై రైజెస్ ఆర్ ఫ్రాడ్యులెంట్. ఇప్పుడు నేను చెప్తున్నా స్పష్టంగా, 90% హై రైజెస్ టోటల్ ఫ్రాడ్, డిజైన్ ఫ్రాడ్, నార్మ్ ఫ్రాడ్, ల్యాండ్ ఫ్రాడ్, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఫ్రాడ్, అమ్యూనిటీస్ ఫ్రాడ్, మెయింటెనెన్స్ ఫ్రాడ్, ఓవరాల్ ప్రాజెక్ట్ లొకేషన్ అడ్రస్ ఫ్రాడ్. బట్ రెరా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్. ఈ 2 ఏజెన్సీస్ మొఖాలు చూసుకొని కొన్ని లక్షల మంది ఈ ఫ్లాట్లు అవి కొనడం జరిగింది. వాళ్ళ పరిస్థితి ఏమి? లీగల్ రిడ్రెసల్ ఎక్కడ? కోర్టు మళ్ళీ రెరా ఉంది కదా అంటారు. రెరా ఏం చేస్తుంది? పైసలు మింగి కూర్చుంది. ఎందుకంటే హెచ్ఎండి వాళ్ళే రెరాలు ఉన్నారు, ఈ సన్నాసులు ఇక్కడ చేరారు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? ఇది కూడా భ్రష్టు పట్టిస్తారు.
నేను చెప్తూనే ఉన్నా, చెత్త కాగితం రా. హైడ్రాకు 3 వచ్చినప్పుడు పనిచేస్తుంది. ఫాతిమా కాలేజ్ని కూల్చదు, ఎప్పటికీ ఎన్నటికీ కూల్చదు. మరి కూల్చే వాళ్ళు కేసు వేయవచ్చు కదా, ఫాతిమా కాలేజ్ కూల్చినాక మావి కూల్చాడని. ఒకసారి ఏంటి కేసు ఇస్తా. ఫాతిమా కాలేజ్ ఏమేమి తప్పులు చేసిందో ఆ తప్పులను సరిదిద్దాకే మా బిల్డింగ్కి రండి అప్పటి వరకు అని సుప్రీంకోర్టు కోండి. గవర్నమెంట్ కూడా ఏం బిక్కలేదు, ఎందుకంటే అక్కడ ఆ కాలేజ్ ఏం చేయదు, మీకు కూడా ఏం చేయలేదు. అంటే అట్లా తీసుకోండి, ఒక లీగల్ రెమెడీ ఎట్లా తీసుకోండి అంటే, అంటిల్ ద ఫాతిమా కాలేజ్ వివాదాన్ని సమసిపోతే దానికి ఏం న్యాయం చేస్తారో మా దానికి కూడా అదే న్యాయం చేయండి. దిస్ ఇస్ ద ఓన్లీ వే అవుట్ ఫర్ ఇల్లీగల్ హైరైజెస్. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో కట్టిన బిల్డింగ్కి రిడ్రెసల్ ఏమంటే, బెస్ట్ టెక్నిక్ ఏమంటే, ఫాతిమా కాలేజ్ అనేది ఒకటి పెట్టుకోండి. అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఫాతిమా కాలేజ్ పై లీగల్గా ఒక జడ్జ్మెంట్ వచ్చినాక అదే జడ్జ్మెంట్ మాకు కూడా అమలు చేయండి. అక్కడ పడగొట్టాలి అని జడ్జ్మెంట్ వస్తే మాది కూడా పడగొట్టండి, నో ప్రాబ్లం. విల్ నాట్ లీగలీ ఛాలెంజ్ ఇట్ అని ఒక పిటిషన్ వేయండి. అక్కడ ఏం జడ్జ్మెంట్ వస్తుందో అది మీకు వ్యాలిడ్. లేకపోతే వాడు ఇండివిజువల్గా వచ్చే హైదరాబాదు, ఇప్పుడు వాడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూల్వలే, అట్లే ఉంది, సేఫ్ ఉంది, కానీ వేరే వాడిని కూల్చేసాడు. ఇప్పుడు మూసి ప్రక్షాళనని కొంతమంది కూలుస్తాడు, కొంతమంది కూలవాడు. అంటే లీగల్ బయాస్ ఉంది, కోర్టు నుంచి కాదు, గవర్నమెంట్ నుంచి ఉంది లీగల్ బయాస్. అంటే గవర్నమెంట్ దేన్ని రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటుందో అదే రాంగ్ ప్రూవ్ అవుతుంది. వాసవిని కూడా రాంగ్ ప్రూవ్ చేయాలి అనుకోలేదు గవర్నమెంట్. ప్రజలు విజృంభించి పడటం వల్ల ఇప్పుడు డబ్బులు తీసుకుని కూడా ప్రాబ్లమే. ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు అంటే డబ్బులు తీసుకొని ఇచ్చిండ్రు. లీగలీ బైండింగ్ ఎవ్వరు లేరు. రేరా నెత్తి మీద వేసుకోదు, హెచ్ఎండి తప్పించుకొని పోతుంది. అంటే దిస్ ఇస్ వార్ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్. అండ్ వైదాయిల్ది అప్రూవల్ వేసి ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు పీకడానికి? వడ్డీలు, ట్యాక్సులు, శిస్తులు వసూలు చేయడానికి, ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేయడానికి. మరి ఇది లీగాలిటీ ఒక పెద్ద డిస్ప్యూట్గా మారితే అప్రూవల్ చేసే ఏజెన్సీస్ యొక్క బాధ్యత ఉందా లేదా? వాళ్ళకి శిక్ష ఉందా లేదా? లీగల్ రిడ్రెసల్ అంటే ఏముంటుంది? ఆ బయర్, ఆ సెల్లర్ మనీ రిటర్న్ చేయాలి ఫ్లాట్ ఓనర్స్కి. అది అవుతుందా? లేదా కాస్ట్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేయండి. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. ఈ ఫ్లాట్ ఓనర్స్ ఏం చేయండి అంటే, మీకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదు కదా, విడిచిపెట్టేసేయండి. కాస్ట్ అంటే ప్రాజెక్టుకు మీకు ఏం కాస్ట్ అయింది, ల్యాండ్ కాస్ట్ అయింది, అది క్యాలిక్యులేట్ చేసి డివైడెడ్ టు ల్యాండ్ ఓనర్స్, మేము రిజిస్టర్ చేసుకుంటాం, మేమే ఫినిష్ చేసుకుంటాం అని చెప్పండి. బెస్ట్ టెక్నిక్ టు గెట్ ఫ్లాట్స్ ఎట్ డెడ్ చీప్ రేట్. బిల్డర్కి కాస్ట్ ఏమైంది కదా, విల్ నాట్ ఫైల్ ఎనీ లీగల్ కేస్ అగైన్స్ ది బిల్డర్. వాట్ బిల్డర్ షుడ్ డూ ఇస్, ఇప్పుడు హాఫ్ అబాండన్డ్ అంటే మధ్యలో ఆపేసిన ప్రాజెక్టు ఈ ఎవరెవరు బయర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయండి. మేమే ఫినిష్ చేసుకుంటాం, మేమే కంప్లీట్ చేసుకుంటాం, మీ లిటిగేషనే వద్దు. కానీ కాస్ట్ ఏముంది కదా, మీకేం కాస్ట్ అయింది, కాస్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి. లేదా మీరు 2 monthsలో మాకు ఫ్లాట్ టోటల్ ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తామని లీగల్ ప్రొవిజన్తో మాకు జడ్జ్మెంట్ ఇవ్వండి. ఏమైతే చూడండి మీరు. ఈవెన్ లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ కూడా అందరు చందాలు వేసుకొని, అందరూ బ్యాంక్ లోన్స్ తీసుకొని మిగతా ఫ్లాట్స్ కూడా కొనేయండి, లేదా వేరే వాళ్ళకి అమ్మేయండి. ఒక సొసైటీ ఎంటీ ఫ్లాట్స్ కాస్ట్ ప్రైస్ చేసి మార్కెటింగ్ చేసుకొని అమ్ముకోండి. ఇప్పుడు నెక్స్ట్ హై రైజెస్లో జరిగేది ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 800 ఫ్లాట్స్, ఒక 3 హై రైజ్లు ఉన్నాయి. దాంట్లో 600 అమ్ముడుపోయినాయి, 200 అమ్ముడుపోలే. దానివల్ల బిల్డర్ ఇంకా అక్కడ హుకుం చెలాయిస్తున్నాడు. ఇప్పుడు ఆ 200 ఫ్లాట్స్
అంటే ఒక బ్రోకర్ లాగా ఒక అసోసియేషన్ తీసేసుకొని ఆ 200 ఫ్లాట్స్ అసోసియేషన్ ఇష్టం వచ్చిన రేట్లు అమ్మేయాలి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన వాడికి కాస్ట్, ఎందుకంటే వాడు లీగలీ హీ కెనాట్, ఈజ్ అనేబుల్ టు డెలివర్ దోస్ ఫ్లాట్స్. ఫైనాన్షియల్ మజల్ వెళ్ళిపోయింది వానికి ఏం ప్రాఫిట్ అనిపిస్తలేదు. హీ హాస్ టు అబాండన్ ఇట్. ప్లీజ్ అబాండన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ హ్యాండ్ ఓవర్ టు సొసైటీ. మీరు ఫ్యూచర్లో చూడండి ఇలాంటి జడ్జిమెంట్ వస్తాయి. బికాస్ యూ హ్యావ్ 10 to 20%, 30% ఏదైనా లెఫ్ట్ ఓవర్ ఫ్లాట్స్ ఉంటే దానివల్ల నీ అంటే ఈ బిల్డర్ తన హుకుం చెలాయిస్తుంటే బెటర్ యూ టేక్ ద మార్కెటింగ్ రెస్పాన్సిబిలిటీ, అసోసియేషన్ తీసుకుంటుంది అంటిల్ యూ రికవర్ యువర్ డ్యూస్. అంతే, అక్కడి నుంచి బిల్డర్ జరిగిపోవాలి. ఐదర్ బిల్డర్ హ్యాస్ టు ఫినిష్ ఆర్ సెల్ హిస్ ప్రాపర్టీ అండర్ certain limits, or he has to own the property and give proper property tax and maintenance to the association. ఇప్పుడు నీ 300 ఫ్లాట్లకు నీవు ప్రతి నెల నీ వంతు మెయింటెనెన్స్ కట్టాలి, ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. నేను అన్లిమిటెడ్ టైం వరకు ల్యాండ్ ఓనర్ ప్రాపర్టీస్, బిల్డర్ ప్రాపర్టీస్ నేను ఖాళీగా పెట్టుకుంటా, దాని మెయింటెనెన్స్ అంతా వీళ్ళ మీద మోపుతా అంటే అయ్యే పని కాదు. వేల కేసులు పడబోతున్నాయి. నేను క్లియర్లీ చెప్పిన మీకు. అప్పుడు అందరు నవ్వారు. ఇప్పుడు వాసవి ఓన్లీ స్టార్టింగ్. దీన్ని పక్కన పెడితే అట్లీస్ట్ ఇప్పుడు 80 యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. అంటే టోటల్ ప్రాజెక్ట్ మీదనే యాక్టివ్ కేసెస్ ఉన్నాయి. నేను చెప్పింది నిజమవుతుందా లేదా? మీకు కోట్లాది డబ్బు ఎట్లా మిగిలిందో మీరు ఆలోచించుకోండి. ఎవడైనా ఒకడైనా ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి హైరైజ్లో అని చెప్తే అందరు నవ్వినరు. ఇది లైఫ్ స్టైల్. రాబోయేదంతా హైరైజే కాదు, రాబోయేదంతా ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్లు, విల్లాలు కూడా కాదు. అందరూ నియర్లీ విల్లాలు కట్టుకుంటారు. అది 15-20 లక్షలు 30 లక్షల్లో అయిపోతుంది విల్లా. 10-20 లక్షలు అయిపోతుంది విల్లా. 20-25 లక్షలు మ్యాక్సిమం ఒక పెద్ద విల్లా. ఇది పరిస్థితులు రాబోతున్నాయి. డోంట్ వరీ. ఇది నా హామీ, నా గ్యారంటీ. ఎందుకంటే ఆల్ ఓవర్ హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ లోపల అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ కుప్పకూలుతున్నాయి. ఎక్కడిదక్కడ అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు. అమ్ముడు పోతాయి అంటే ఒక పాజిటివ్. అమ్ముడు పోతలేవు అంటే పీక్ టైము అయిపోయినా, కొత్త గవర్నమెంట్ వచ్చినా, ఎన్ని పాలసీస్ చేంజ్ చేసినా, ఎన్ని మెట్రో కనెక్షన్స్, రేడియల్ రోడ్డు, రింగ్ మీద రింగు, బొంగు మీద బొంగు పెట్టినా, ఎన్ని ఎయిర్పోర్ట్లు, ఎన్ని గూగుళ్ళు, ఎన్ని డేటా సెంటర్లు అవి ఇవి వచ్చినా ఏం ఫరక్ పడతలేదు. మొత్తం ల్యాండ్ రేట్స్ పడుతున్నాయి. దీని రిపల్ ఎఫెక్ట్ ప్లాట్ల మీద పడుతున్నాయి. డిటిసిపి మీద ఫస్ట్ పడుతున్నాయి, సెకండ్ హెచ్ఎండి మీద పడుతున్నాయి. నెక్స్ట్ సిటీ దగ్గరకు వచ్చి ఓఆర్ఆర్ దగ్గర ఆగిపోతున్నాయి. ప్రజలకు ఆప్షన్ ఉన్నందుకు ఓఆర్ఆర్ దాటిపోతున్నారు. సో కోర్ హైదరాబాద్ రీజన్లో రేట్లు పడిపోతున్నాయి. ఎంప్లాయ్మెంట్ తక్కువైతుంది. సో రెంట్కున్న ప్రాపర్టీస్ ఎక్కువైతున్నాయి, రెంట్స్ పడిపోతున్నాయి. సో ఈఎంఐస్ మీద దెబ్బ పడుతుంది. సో కొత్త ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతలేవు, కొత్త బిల్డింగ్స్ వెలుస్తలేవు, లేదా కొత్త ఫ్లాట్స్ కానీ నిర్మిస్తలేరు ఎవరు. అంటే ఒక బిల్డింగ్ పై ఇంకో 2-3 ఫ్లోర్లు వేసేది విరమించుకుంటున్నారు. ఉన్నవే దిక్కులేదు. వేల కొద్ది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది కళ్ళ ముందరే. మీకు డైలీ న్యూస్ ఒరాకల్లో 30,000 3,000 ఏదో తీసి పారేస్తున్నారు. 30,000 పల్లి బొటానీలాగా. ఎందుకంటే ఏఐ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ బేసిక్ జాబ్స్. నేను మీకు ఏఐపై దాని ఎఫెక్ట్ ఎట్లా పడుతుందో ఒక స్పష్టమైన వీడియో నేను చేస్తాను. అది అలాగే జరుగుతుంది. నేనేం ఐటీ ప్రొఫెషనల్ కాదు. నేను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫార్మ్స్లో కొద్దిగా మంచి స్థాయిలోనే పనిచేసిన కాబట్టి మీకు నేను అసలు ఏఐ వల్ల ప్రాక్టికలీ ఏం జరుగుతుంది సొసైటీ మీద అనే ఒక స్పెషల్ వీడియో వేస్తాను. తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు లేవనెత్తనే కోణాలు లేవనెత్తి మీ ముందర పెడతా. మీరు ఎందుకంటే భవిష్యత్తు మీ పిల్లల కోసం కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో టాప్ 10లో టాప్ 3 అన్నాను.
3 సరి చేసుకుంటున్నారు. 3 అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వాసవి అయితే బహిర్గతం అయిపోయింది. అది కాకుండా అంటే ప్రెస్టీజ్ అనే ఒక బిల్డర్ కూడా తన ప్రాజెక్టు అమ్ముకోవడానికి చాలా కష్టపడుతున్నాడు అనే సమాచారం ఉంది. చాలా కష్టపడుతున్నాడు. అదే కాకుండా గోల్డెన్ మైల్ రోడ్పై దాదాపు 80% ప్రాజెక్టులు ఓవర్ వాల్యుయేషన్ వల్ల అమ్ముడు పోతలేవు. పెద్ద ఎస్ఎఫ్టీ, పెద్ద కార్పెట్ ఏరియా, విపరీతమైన ఎమోషనల్ ప్రైజింగ్ వల్ల అవి ఏవి 70-80% మొత్తం అంటే ఇంకా అవి సేల్ కావు ఆ రేట్ల. అలాంటి పరిస్థితికి వచ్చేసినాయి. ఎక్కడ? గోల్డెన్ మైల్ రోడ్ మీద. దయచేసి అందరూ ఇది గమనించాలి. ఇంకో ముఖ్యమైన అంటే ఈ విల్లా 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 అనే కాన్సెప్ట్ చచ్చిపోతుంది. దాన్ని తప్పకుండా మనం దాన్ని స్క్రూటినీ చేసి అసలు విల్లా అంటే ఏంది, G+1కి దానికి ఏం డిఫరెన్స్ ఉంటుందని క్లియర్లీ నేను ఎన్నో వీడియోస్ చేసిన. మళ్ళీ దాన్ని గెలుకుదాం. గెలికి ఈ విల్లా అనే కాన్సెప్ట్ని కూడా మటుమాయం చేసేసి అందరికీ ప్లాట్లు కొనండి, ఇల్లు నిలబెట్టి కట్టియండి, కాంట్రాక్ట్ కిట్కి వచ్చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. ఆర్కిటెక్ట్స్కి వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది, మేస్త్రీలకు కూడా ఉపాధి దొరుకుతుంది, లేబర్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మీకు అతి తక్కువ ధరలోనే లోకల్ మేస్త్రీలు అందరూ కలిసి తక్కువ ధరలోనే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిస్తారు. మీ ఇండిపెండెంట్ ఇల్లు ఉంటుంది కాబట్టి అంటే దానిపై పూర్తి హక్కులు మీకు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ రివర్సల్ ఎప్పుడో అయిపోయింది. మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంది. ప్లాట్లు కొనండి, పర్టికులర్లీ HMDA డైరెక్ట్ ప్లాట్లు కొనండి. DTCP కూడా లీగాలిటీ కరెక్ట్ ఉంటే ఒక డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేసుకొని ఇంకోటి ఓపెన్ స్పేసెస్ అండ్ DTCP లేఅవుట్స్. ఓపెన్ స్పేసెస్ పై మీరు ఒక ఫైనల్ చూసుకోండి. ఎందుకంటే phase 1 phase 2 పై కూడా మీరు గట్టి నిఘా ఉంచి phase 2 అప్రూవల్ వచ్చిందా లేదా చూసుకోండి. ఎందుకంటే phase 1, 2, 3, 4 అంటారు. ఇప్పుడు phase 1 హ్యాస్ టు బేర్ ద బర్డన్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఫేజెస్. గుర్తుపెట్టుకోండి. అంటే మీ రోడ్డు ఆ మిగతా ఫేజెస్ ఆ రోడ్ కనెక్ట్ అయిపోయి మీ ఫేజ్కు బర్డన్ ఎక్కువవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ phase 1, phase 2, phase 3, phase 4లో యాక్చువల్ ప్రతి ఒక్క ఫేజ్కు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా, ప్రతి ఒక్క ఫేజ్కు మెయిన్ రోడ్స్ కనెక్టింగ్ రోడ్స్ ఎట్లున్నాయి, డెన్సిటీ ఆఫ్ ప్లాట్స్ ఎట్లున్నాయి, కాస్ట్ ఆఫ్ ప్లాట్స్ ఏమన్నా ఇన్కమ్ ముందు అవుతున్నాయా, అసలు ఈ ఫేజ్లలో ఉన్న కొన్ని ఫేజ్లలో దాని ల్యాండ్ లీగాలిటీ phase 1 ఉన్నట్టే ఉందా లేదా, ఇవన్నీ కూడా ఎందుకు మీకు ఆశ్చర్యం అవుతుంది. నా ఇల్లు phase 1లో ఉంది, నేను మిగతావన్నీ ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే అక్కడ ఏమైనా జరగవచ్చు, ఏమైనా రావచ్చు, ఆ ఖాళీ ప్లేస్లో ఏమైనా రావచ్చు. అది మీకు లివింగ్ కండిషన్స్ మొత్తం ఎఫెక్ట్ చేయొచ్చు. రేపు అక్కడ ఏదైనా రావచ్చు. దాన్ని లీగాలిటీ ప్రాబ్లంలో పడితే దాన్ని కన్వర్ట్ చేసుకొని అక్కడ ఏదైనా పెట్టచ్చు. అప్పుడు మీరు లీగలీ ఛాలెంజ్ చేయలేరు. ప్లస్ ఆ రూట్ కూడా మీ రూటే యూజ్ చేసుకుంటారు వాళ్ళు. నేను ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్కి వస్తున్నాయి, అందుకోసం మీకు అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. రెరా, HMDA అప్రూవల్, చిత్తు కాగితాలు వాళ్ళ ప్రాజెక్ట్సే వాళ్ళే రద్దు చేసుకొని మీకు అంతా ఒక చేతిలో ఒక చిప్ప పెట్టి ఇప్పుడు మీ దారిలో మీరు పోండి అంటారు. ఇప్పుడు అట్లే జరుగుతుంది. ఇప్పుడు ప్రాజెక్టు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత రెరాది. వాళ్ళ దగ్గర అమౌంట్ సీజ్ చేసుకొని కంప్లీట్ చేపిస్తారు, లేదా లీగల్గా ఏమన్నా ఛాలెంజెస్ ఉంటే దాన్ని అధిగమించి ఓనర్షిప్ ఇప్పిస్తారో, అది రెరా ప్రాబ్లం. అంతేగాని రెరా కూడా చేతులు ఎత్తేస్తే నువ్వు అప్రూవల్ ఎందుకు ఇచ్చినావు, పైసల కోసమా? దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. రాబోయే రోజుల్లో వందల వేల కేసులు ఈ ఫ్లాట్లు కొన్న వాళ్ళే వేస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడ కేసు పడుతుందో అక్కడ వెళ్ళి అసలు కేసు ఎందుకు వేశారు,
వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమి మీరే పోండి, అసలు మీకు సంబంధం లేకున్నా మీరు పోయి ఎంక్వైరీ చేయండి. అసలు మీరు కేసులు ఎట్లేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అని వేస్తే రాబోయే రోజుల్లో మీ బిల్డర్తో కూడా ఇదే పేచీలు రావచ్చు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2026 విల్ బి ఏ స్కామ్ ఇయర్, అంటే స్కామ్లు బయటపడే ఇయర్ 2026. చాలా మంది జీవితాలు డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాయి. మీరు కోట్లు పెట్టిన ఫ్లాట్లు మటుమాయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి లీగల్ ప్లస్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ప్లస్ డాక్యుమెంట్ ఎవరి పేరునుంది, ల్యాండ్ ఎవరి పేరునుంది, అసలు అప్రూవల్ ఎవరి పేరున వచ్చింది, ప్రాజెక్ట్ ఎవరు కడుతున్నాడు, ఆ ఇద్దరికి అగ్రిమెంట్స్ ఏమున్నాయి అది కూడా చెక్ చేసుకోండి అని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటే మన ఛానల్ సస్టైన్ కావడానికి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా తరఫున థ్యాంక్స్ చెప్తూ నమస్కారం.